వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈ రోజు అయితే మాత్రం మనం చూస్తున్నట్టయితే ఇంటి పెరట్లో కూరగాయ మొక్కలు లేదా పండ్ల మొక్కలు లేకపోతే ఈ మధ్య చూస్తున్నట్టే సిటీ ప్రాంతంలో ఎక్కువగా మాత్రం టెర్రస్ గార్డెన్ అనేది మాత్రం చిన్న చిన్న కూరగాయ మొక్కలు కానివ్వండి, లేకపోతే వాడుకున్నట్టు కూరగాయ మొక్కలు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న పండ్ల మొక్కలు కానీ టెర్రస్ పైన అయితే మాత్రం పెంచుకుంటూ ఉంటారు. వీటి ప్రస్తుతం చూస్తున్నట్టయితే వాటికి వచ్చేటువంటి ఫంగిసైడ్ కానీ ఇన్సైడ్కి సంబంధించి అయితే మందులు పిచికారీ చేసుకోవాలంటే ప్రధానంగా ఒక సమస్యగా మారింది. మీకు ఈ రోజు అయితే మాత్రం ఈ ఎలక్ట్రికల్ స్ప్రేయర్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే మినిమం 500 లీటర్లు అయితే చేసుకోవచ్చు. దీనికైతే మాత్రం ఏం లేదు, మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నట్టయితే మాత్రం ఓ పిన్ ఛార్జర్తో మాత్రం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం ఒకసారి ఛార్జ్ చేస్తే మినిమం 500 లీటర్ల నీటికైతే ఉంది. మనం దీన్ని చూస్తున్నట్టయితే ఫుట్బాల్ లాగా అయితే మాత్రం మనం ఇక్కడ ఇది ఉంది. ఇప్పుడు దీనికి ఒక పైపు, అలాగే హ్యాండ్లు, అలాగే మనం స్ప్రే చేసుకోవడానికి నాజిలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే ఇది 3 మీటర్లు అయితే ఉంది. 3 మీటర్లు అంటే ఇంచుమించుగా మనం ఒక బకెట్లో వేసుకుని ఆల్మోస్ట్ కవర్ చేయొచ్చు మనం ఉండే గార్డెన్కి. 1-2 సార్లు మార్చుకుని అయితే మాత్రం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే మనం ఇక్కడ కాపాడుతున్న ఒక బటన్ క్లిక్ చేస్తే వస్తుంది. ఎలా వాడుకోవాలి అంటే మీకు ఇప్పుడు లైవ్లో వీడియో చూపిస్తాను. ఇప్పుడు మనం వెనకాలైతే ఒక నారింజకాయ మొక్క అయితే ఉంది. దీనికి పిచికారీ చేద్దాం. మన గార్డెన్లో ఈ మొక్కలు అయితే ఉన్నాయి. ఈ మొక్కలకి ఎలా పిచికారీ చేసుకుంటున్నాను ఏంటో మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఎంతో సింపుల్గా మనం చూస్తే మనం నీళ్ళల్లో వేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా అయితే మునిగిపోవడం అయితే జరుగుతుంది. మన పైప్ అయితే చాలా లాంగ్ కూడా ఉంది. మనం చూడొచ్చు, ఒక్కసారి ఈ బటన్ నొక్కితే చూడొచ్చు ఏ రకంగా బోగర్ వచ్చినట్టు వచ్చిందో. ఇప్పుడు మనం చూడొచ్చు మన మొక్కలకు కూడా ఎంతో సింపుల్గా అయితే మాత్రం పిచికారీ చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి ఏ విధంగా మన కన్వీనియంట్ని బట్టి మనం ఎలా కావాలంటే అలా నాజిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దూరం కావాలంటే దూరానికి, దగ్గర కావాలంటే దగ్గరానికి. మనం చూస్తే ఒక ప్రొఫెషనల్ స్ప్రేయింగ్ ఎలా బ్యాటరీ స్ప్రేయర్ అయితే మనకి ముందు కొట్టుకోవచ్చో అంతే విధంగా కూడా మనం ముందైతే స్ప్రే చేసుకోవచ్చు. మనం ఎంతో సునాయాసంగా మీరు చూడొచ్చు. మీతో మాట్లాడినంతసేపట్లో మనం ఎంత బాగా కూడా స్ప్రే చేసుకున్నామో కూడా మీరు చూడొచ్చు. మీకు ఉదాహరణ చెప్తాను. ఇక్కడంతా కూడా దుమ్ము బట్టి అయితే ఉంది. మీకు మా కెమెరామెన్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇప్పుడు ఆ దుమ్ము పట్టిన దాన్ని కూడా మనం ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ దుమ్ము పట్టింది. మనం ఓన్లీ ఒక స్ప్రేయింగ్తో మనం ఇలా కొట్టంగానే చూడాలి ఎంత బాగా తడిచిపోయింది. మీకు ఆ దుమ్ములోనే అర్థమవుతుంది. అంటే ఎక్కువ వాటరు వచ్చి ఇగో చూడొచ్చు. సపోజ్ చూపిస్తున్నాను మీకు లైవ్లో. మీకు వాటర్ కనిపించవచ్చు. ఇగో చూడండి, చూసారు ఏ రకంగా నీళ్లు కూడా కారుతాయి. అంటే అంత స్ప్రేయింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఎలక్ట్రికల్ స్ప్రేయర్ వచ్చేతలకి మార్కెట్లో ఎంతో నాణ్యమైనది అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది. కాస్ట్ ట్రాన్స్పోర్ట్తో సహా అయితే మాత్రం 1600 అయితే పట్టడం అయితే జరుగుతుంది. ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది. ఇలాంటి మిషనరీస్కి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. రైతన్నకి తోడుగా.